హల్లెలూయా 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 మనమందరూ ఆ రీతిగా ప్రార్థనలోకి మించి ఉంటుండగా మిక్కువలు దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులు తండ్రి సమానులు ప్రకాష్ గారు ఉన్నారు. వారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. దయగల తండ్రి, మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సకల ఆశీర్వాదకారములకు కారణభూతుడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. బాబా అజయ్ కుమార్ గారిని దైవ సేవకుని రేపి కూటాలు మీరు ఏర్పాటు చేశారు. ఈ కూటముల ద్వారా ప్రభా సభలు మీటింగ్స్ ద్వారా పాపికి రక్షణ, సంఘానికి ఉద్యమము, తండ్రి గ్రామానికి క్షేమం దయచేయండి. గత 2 దినాల నుంచి దైవ సేవకులు మీరు వాడుకుంటున్నారు ప్రభా. అయా ఓపరయ్య గారిని అభిషక్తులు, ప్రార్థనా పరులు, వారు మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటను ప్రభా హృదయాల మీద ముద్రించండి. ఇది చెరగని ముద్రగా చేయండి ప్రభా. మీరు ఆశ్రయించి బలపరచండి. మరలా 3వ దినాన్ని ప్రవేశపెట్టారు ప్రభా. మీ దాసుని మీ సిలువ సాటును మరుగుపరిచి నీ హస్తపు నీడలో దాసి భద్రపరిచి అయా నీ సిలువ సాటును మరుగుపరిచి వారి నోటి నీ మాట నుంచి మరొకసారి మీరు మాతో మాట్లాడండి ప్రభా. వారు చలుచున్న విత్తనాల మీద పరిశుద్ధాత్మ వర్షము కురిపించి మొలిపించి ఫలింపచేయమని ప్రాకారం చుట్టూ మీ దేవదూతల కావులు ఉంచినైనా కైచవచ్చు. క్రమముగాను మర్యాదగాను క్రమంగా జరిగించమని మహిమయు ఘనత ప్రభావం మీరు పొందమని అడిగి వేడుకొంటున్నాం తండ్రి. సమయం దైవ సార్ అందరికి కూర్చుందామండి. అందరికీ కూడా పాటల కార్యక్రమం ద్వారాను ఆరాధన నడిపించినటువంటి యవన బిడ్డలకును మరి మనందరికీ కూడా ప్రార్థన నడిపించిన దేవ సేవకులు ప్రకాష్ గారికి ఈ క్రీస్తు సువార్త ఆశీర్వాద పండుగలు చివరికి సమావేశం తరపున ఈ మార్నింగ్ సెషన్ బట్టి నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి జరిగించవలసిందిగా పందరబాకులో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులు అబ్రహాం గారు మన మధ్య ఉన్నారు. నేను వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వరకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ యొక్క 3వ దినం క్రీస్తు ఆశీర్వాద సువార్త పండుగలకు మన మధ్యకు వచ్చిన దేవుని సేవకులకు ప్రత్యేకంగా అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం చదువుకుందామండి. మన మధ్య ఓపెన్ మినిస్ట్రీ గారి ద్వారా రాజమండ్రిలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు యదిచ్చే గారు వారు 150వ కీర్తన చదవాలని వారిని ప్రాంతం ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. 150వ కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి.
తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గ్రవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ సార్. లేఖనం చదివిన దైవజనులను ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఎందుకు ఈ కీర్తన చదివించానంటే మరి ఇక 3 దినాల్లో కూడా దేవుడు అద్భుతంగా ఈ కూటాలను జరిగించారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించడానికి కీర్తన చదివించాను. దేవుని స్తోత్రం కలిగినగాక. చెప్పాలంటే మరి మావిడారు వారు ఈ యొక్క సేవకులు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే 3 దినాల్లో ఇక్కడ దేవుని సేవకుల ద్వారా వాక్యం సమృద్ధిగా దొరికిందండి. మరి మా కూటాలలో కొద్దిగా గజిబిజి అయింది, కానీ ఇక్కడ మీకు అందరికీ దేవుడు చక్కటి వర్తమానాలను ప్రభు అందించాడండి. దానిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలని ఉద్దేశం చేత ఈ కీర్తన భాగం చదివించాను. తదుపరి మన మధ్య సామలకోటలో దేవుని యొక్క పరిచయం చేస్తున్న ఊపిరి మినిస్ట్రీ ద్వారా రామ్మోహన్ రావు గారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచినట్లయితే కన్నులు మూసుకుని తలలు వంచి ఆ దేవదేవుణ్ణి మన మధ్యకి మరొకసారి ప్రార్థన ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు కనుక మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీ దాసుడు సకల ప్రజలు అర్పించుకుంటూ ఉన్నాం మా తండ్రి. అయ్యా, మరొకసారి మీరు బలముగా మమ్ములను దర్శించమని నీ దాసుడు ప్రార్థిస్తున్నాను. ఈ 3వ దినలో ఈ పగటి కూటాన్ని ప్రభు మీ దాసులు తండ్రి నాయన అయ్యగారు నాయన వఫ్రయ్య గారిని మీరు నిలవబెట్టుకుని మరొకసారి అయ్యా తండ్రి 3వ దినం ప్రభువా మేమందరము సంపూర్ణముగా విధేయులగునట్లుగా తండ్రి అయ్యా తండ్రి మీ దాసుని ద్వారా మమ్ములను మీ దాసుని నోటి మాట ద్వారా మమ్ములను దర్శించి మేమందరము కూడా విధేయులగునట్లుగా వినయముతో కూడినటువంటి సత్యమును స్థాపించున్నట్లుగా నీ కృప మాకు దయచేయమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, ఇగో నాయన ప్రారంభ ప్రార్థన వరకు ఇంతవరకు మీరే ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనులై ఉండి మమ్ములను నడిపించవు. మీ దాసులందరినీ ఇప్పుడు మరి ముందుకు నాయన సాగిపోవునట్లుగా సంపూర్ణులమగుట్టు సాగిపోదు అన్నట్టుగా నీ కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ దివ్య నామమునే వేడి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. అధ్యక్షుల వారికి సమయం అప్పగిస్తున్నాను. ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి సమయం చాలా విలువైనది కాబట్టి మరి సమయాన్ని మరి దేవుడి సావుకులుగా అప్పగిస్తున్నామండి. చప్పట్లు కొడదాం ఒకసారి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. ఈ 3 దినాల క్రీస్తు సువార్త ఆశీర్వాద పండుగలు నిర్వహిస్తూ నన్ను ప్రసంగికునిగా ఉపదేశకునిగా ఆహ్వానించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పాస్టర్ అబ్రహాం గారు అమ్మగారికి నా వందనాలు. వాళ్ళకే ఏంటంటే వందనాలు. వాళ్ళు కూటాలు పెడితే పెట్టారు. మేమందరం వచ్చి కూర్చోకపోతే ఏం జరుగుతుంది మీటింగు? ఈ పెద్ద మనిషికి అసలు జ్ఞానం లేదు. ఈ పెద్ద మనిషికి హైదరాబాద్ నుంచి వచ్చాడు, కానీ అనుకోకండి, మీకు అందరికీ కూడా నా వందనాలు. మరి విజయ్ కుమార్ గారు పిలిచిన అబ్రహాం గారు అమ్మగారు వచ్చి కూర్చున్నా మీరందరూ రాకపోతే మీటింగ్ జరగదు. కాబట్టి మీకు అందరికీ కూడా ప్రభునామంలో నా వందనాలు తెలియపరుస్తున్నాను.
మరి నాకేదో కొంచెం దిగులుగా ఉంది. ఆడపిల్ల అత్తగారింటికి పంపేటప్పుడు ఇలాగే ఫీల్ అవుతుందేమో. ఇవాళతో మళ్ళీ కూటాలు అయిపోతాయి, మీరు నాకు కనిపించరు, మళ్ళీ మీ బుర్ర తినే అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో అని చాలా దిగులుగా ఉంది. ఎక్కడ కూటాలు పెట్టినా ఇదే ఫీలింగ్. ఆఖరి రోజు కొంచెం సంతోషం, కొంచెం బాధగా కూడా ఉంటుంది. ఒకవైపు సంతోషం ఏంటంటే రేపటి నుంచి ఈ బాధ తప్పుతుందనే సంతోషం. 3 దినాలు ఎంతో ఆశీర్వాదాలు పొందాం, దేవ దర్శనం పొందామని ఆనందం. కానీ రేపటి నుండి ఉండదు కదా, మరి ఒక్కసారిగా మొత్తం ఖాళీ అయిపోయినట్టుగా ఉంటుంది. అయితే అతి త్వరలోనే మన ప్రభు వస్తారు. అప్పుడు ఇంకా ఆగిపోయినటువంటి దైవ సన్నిధి, ఎప్పటికీ ముగింపు లేనటువంటి కూటం అనేది మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ కూటం అయిపోయేది ఉండదు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండే మనం ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అంతము లేనటువంటి దేవుని మహిమ సన్నిధి కూటం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అనంతమైనటువంటి శాశ్వతమైన దైవ సన్నిధికి మనల్ని అలవాటు చేయడానికే ఈ చిన్న చిన్న సన్నిధి కూటాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ధన్యులు. వద్దులేనా, మీరందరూ ధన్యులు. మీలాంటి ధన్యులు దొరికినందుకు నేను ధన్యుణ్ణి. దేవునికి స్తోత్రము. మనం నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. చాలా కొద్దిసేపే వాక్యాన్ని ధ్యానం చేద్దామని ఆనవాయితీగా అనుకుంటున్నాం. మరి ఆనవాయితీగా ఏమవుతుందో తెలియదు. మీరు ఆనవాయితీగా క్షమించేసేయండి. ఇదిగో ఆనవాయితీగా ఏదో పాట అడుగుతున్నారు. 48 స్తుతి పలికించుమయ్య అనే పాట విజయ్ కుమార్ గారు అడిగారు. కళ్యాణి రాగంలో పాడతాను. ఫైన్. ఏం కార్డు అయినది? బియ్యా. సి షార్ప్ ఇవ్వండి చూద్దాం.
స్తుతి పలికించుమయా నా నోటను స్తుతి పలికించుమయా స్తుతి పలికించుమయా నా నోటను స్తుతి పలికించుమయా నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నిన్ను కొనియాడక మనలేను ప్రభు స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా పడును మనుషుల యందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపొల్లోయైనను కేఫాయైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందు ఉన్నవైనను రాబోవినవి అయినను అన్నీ మీవే పౌలు ఎవరివాడు మీవాడు పౌలు ఎవరి కోసం మీకోసం సేవకులు మీ కొరకు ఉన్నారు మీరు మా కొరకు కాదు మేమున్నది మీకోసం మేము మీ మీద ప్రభువులం కాదు మీ పాదాలు కడగవలసిన వాళ్ళం మహారాజుల గృహంలో ఆయాలు ఉంటారు చిన్న చిన్న రాజకుమారుల్ని రాజకుమార్తెల్ని పెంచడానికి చిన్న రాజా వారికి స్నానం చేయించాలి వాడు ఒళ్ళు మురికి చేసుకుంటే కడగాలి భోజనం పెట్టాలి ఆయా పని కానీ చిన్న రాజా వారికి స్నానం ఇష్టం లేదు నాకు వద్దు స్నానం వద్దు అంటాడు ఆయా ఊరుకుంటుందా వాడిని బరబరా లాక్కెళ్ళి స్నానం చేయిస్తూ ఇదిగో మా నాన్నగారికి చెప్పి నీ తల చేయించేస్తానంటాడు వాడు అలాగే చిన్న రాజా వారు అలాగే చేద్దురు కానీ ముందైతే స్నానం చేయండి తమరు అని చేయిస్తుంది నాకు అన్నం వద్దంతే అంటాడు పర్లేదు రాజావారు తినాల్సిందే ఏంటి నేను చెబితే నా మాట అంటే నీకు లక్ష్యం లేదా అంటాడు వాడు తిట్టే తిట్లన్నీ పడి వాడు కొట్టే దెబ్బలు పడి అన్నిటికీ తలొగ్గి వాడి దూషణ అంత చిరునవ్వుతో సహిస్తూ ఈ ఆయమ్మ చిన్న రాజా వారికి భోజనం పెడుతుంది వాడిని కడుగుతుంది స్నానం చేయిస్తుంది అప్పుడప్పుడు దెబ్బేస్తా అయినా పర్వాలేదు వీడెళ్ళి పెద్ద రాజా గారికి చెబుతాడు నానా ఈ ఆయమ్మకి నా మాట అంటే లక్ష్యం లేదు వద్దన్నా సరే అన్నం పెడుతోంది వద్దన్నా సరే స్నానం చేయిస్తోందని అవునా నేనే చెప్పాను అలా చేయమని అంటాడు ఇలారా మీరందరూ చిన్న రాజావారు చిన్న రాణి గారులు మేము ఆయాలం మీరు వద్దన్నా సరే స్నానం చేయిస్తాం వద్దన్నా సరే అన్నం పెడతాం మా డ్యూటీ ఇది నేను స్నానానికి రాను భోజనానికి రాను అన్నారనుకోండి అధికారము కలిగిన ఆయాలం బరబరా లాక్కెళ్ళి కుర్రమీన తోవినట్టు తోమతాం బాత్రూంలో మర్యాదగా రండి చిన్న రాజా వారు స్నానం చేయండి లేకపోతే బరబర లాక్కెళ్తాం ఎందుకంటే పెద్ద రాజా వారి అపాయింట్మెంట్ ఇది మరి మీరైనా నేనైనా పెద్ద రాజా వారి మాట వినాలి అది సీను ఇక్కడ అది దృశ్యం ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే మేము మీ మీద ఏం ప్రభువులం కాదు కానీ మీ సేవ చేయవలసిన వాళ్ళము పౌలు మీవాడు కొంతమంది అనుకుంటారు ఇది నా సంఘం రే సంఘం నాది కాదు సంఘం యేసయ్యది దేవుని స్తోత్రం కలుగును గాక సంఘం నాది ఎందుకు అవుతుంది నేను రక్తం ఇచ్చుకున్నా నా సంఘాన్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను ఆ సంఘమును గూర్చి యావత్తు మందను గూర్చి మిమ్మను గూర్చి మీరు కూడా జాగ్రత్తగా ఉండమన్నాడు అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును గాయుటకు దేవుడు దేని యందు మిమ్మను అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. నాదెందుకు అవుతుంది సంఘం? సంఘం ఎవరిది కాదు. సంఘము క్రీస్తు ప్రభుది సంఘం. మేము మీ వాళ్ళం. వీఆర్ హియర్ టు సర్వ్ యూ. మేము మీ సేవకులం అని చెప్పి ప్రసంగం చేస్తుంటే మధ్యలో స్లిప్పులు పంపించొద్దు. అదో బుద్ధిహీనత. చిన్నరాజావారు మధ్యలో స్లిప్పులు పంపకండి. మీ మీద ఎన్ని బకెట్ల నీళ్లు కుమ్మరించాలో ఆయమ్మ ఏమైనా నిర్ణయిస్తుంది. స్నానాన్ని మేము నిర్వహిస్తాం, మేము నిర్ణయిస్తాం. మరి ఇన్ని నీళ్ళ వాక్యం అనే ఉదకము ఎంత వాడితే అంత శుభ్రం అవుతావు నువ్వు. ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పండి, ఒక పావు గంట చెప్పండి అంటే ఓ చెంబు నీళ్ళలో స్నానం చేయించమన్నట్టుంది. నీ ముక్కు శుభ్రం కాదు, మూతి శుభ్రం కాదు, ఏది శుభ్రం కాదు. ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది. చెంబు నీళ్ళు కావాలి నీకు. చిన్నరాజేవారు మీకు ఇంకా జ్ఞానం లేదు, నోరు మూసుకోండి. అరడ్రమ్ము పోసి నీకు స్నానం చేయిస్తాను నేను. 4-5 గంటల ప్రసంగం, సమృద్ధిగా పుష్కలంగా వాక్యం అనే ఉదకం నీ మీద కుమ్మరిస్తాం. మధ్యలో స్లిప్పులు పంపిస్తారు, త్వరగా ముగించండి అట. ఎంత బుద్ధిహీనులండి. బుద్ధి జ్ఞానం లేకుండా ముందేమో దేవా మాతో ఈ దినం మాట్లాడుము అని ప్రార్థన చేస్తారు. అంటే ఆయన మాట్లాడతాడనే విశ్వాసమా, లేకపోతే దేవుడు కాదు మనిషే మాట్లాడతాడనే విశ్వాసమా? దేవా నీవు మాట్లాడు అన్న తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ప్రభువా కొంచెం క్లుప్తంగా మాట్లాడు అని చెప్పొచ్చా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ ప్రధానమంత్రి గారి దగ్గరికి కానీ వెళ్ళి కష్టపడి అసలు అపాయింట్మెంట్ దొరకడమే గగనమైపోతుంది. దొరకదు పెద్దోళ్ళ దగ్గర అపాయింట్మెంట్. లేక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చాక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఎక్కువ టైం లేదు, నువ్వు తొందరగా ముగించు అని అంటే ఈ మెంటలో ఉండేవాడే తీసుకొచ్చాడు, ముందు లోపలేండి అంటాడు. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ డిస్మిస్ అంటాడు. ముందు చూసుకోవద్దు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన నా ముందుకు మీరు తీసుకొస్తారా? దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఒక ఎస్ఐ గారు మాట్లాడుతున్నా సరే మనం సార్ త్వరగా ముగించలేము. విశ్వరాజాధిరాజు మాట్లాడుతుంటే వీడి మధ్యలో స్లిప్పులు. నోరు గట్టిగా మూసుకోమని నేను ఆ స్లిప్పును కూర్చి 10 నిమిషాలు మాట్లాడి అవతల మళ్ళీ 4 గంటలు మాట్లాడతాను. వాక్యం అంటే విలువ తెలియనోడివి నువ్వు ఏం క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు? ప్రభువా నాతో మాట్లాడు, ఇంకనూ మాట్లాడు. మోసే గనక క్లుప్త ప్రసంగం కావాలనుకుంటే మనకు బైబిలే ఉండేది కాదు. 40 దివారాత్రాలు సీనాయి కొండ మీద గడిపాడు గనక మనకు బైబిల్ దొరికింది. సేవకులు అలా పెంచేశారు సంఘాలను. సంఘాలు తప్పు కాదు, సేవకులు తప్పు. వీడు సరిగా నేర్పించాలి. నేను చెబుతున్నాను, నేను మీ మీద రాజును గాను, ఆయానే మీ కాళ్ళు కడుగుతాను, మీ బట్టలు ఉతికేస్తాను, మీకు సేవ చేస్తాను. కానీ పెద్ద రాజా వారి అనుమతి చొప్పున. మీరు ఏమైనా అడిగారనుకోండి, క్లుప్తంగా ప్రసంగించండి అని అడిగారనుకో, పెద్ద రాజా వారికి చెప్తా. పెద్ద రాజావారు చిన్న రాజావారు ఓ చెంచాడు నీళ్లతో స్నానం చేయించమంటున్నాడు. మరి ఏమంటారంటే ఆడి ముఖం లేవు, ఆడికేం తెలుసు, బోడి తెలివి. ఆ చెంచా నీళ్ళు వాడు ముక్కు శుభ్రం చేయడానికి కూడా సరిపోదు.
నువ్వు పెద్దదానివి ఆయమ్మ, నీకు తెలియదు, అనుభవజ్ఞురాలివి. ఆడ అలాగే మొత్తుకుంటూ ఉంటాడు, నువ్వు పట్టించుకోకు. డ్రమ్ముల కొద్ది నీళ్లు గుమ్మరించేసి వాడి మీద అంటాడు పెద్ద ఆయన. వచ్చేస్తుంది 5 గంటల ప్రసంగం. దేవుని స్తోత్రం కలుగునుగా. మేము మీ పరిచారకులమే కానీ అధికారము కలిగిన పరిచారకులం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది వ్యవస్థ. పౌలు మీవాడు, అపోల్లో మీవాడు, కేఫా మీవాడు, నేను మీవాడును, సేవకులందరూ మీ వాళ్ళే. మీరు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము మీకోసం ఉన్నాం, మీరేమో క్రీస్తు కోసం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ఆ తర్వాత అన్నాడు, లోకము మీ కొరకే, లోకమంతా మీ కొరకున్నది, జీవము మీ కొరకు, మరణము కూడా మీ కొరకు. ఏమండి, మరణమిక మన శత్రువు కాదు, మరణము మన మిత్రుడైపోయింది. మరణము మనకు ఆశీర్వాదం అయిపోయింది. మరణం మన సేవకుడు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణం మీ కొరకే ఉన్నది, మరణానికి భయపడొద్దు. మరణం అనే దానికి అర్థమే మారిపోయింది. మరణం అంటే ఒకప్పుడు సజీవుల దేశము నుండి వేరు చేయబడి అగ్నిజ్వాలల్లో పడిపోవడం అన్నమాట మరణం అంటే. ఒకప్పుడున్న అర్థం అది, ఇప్పుడు అర్థం మారిపోయింది. మరణం అనగా మట్టి లోకము నుండి బయటపడి దేవునితో సమాధాన పడిన వారు మహిమలోకంలోకి ప్రవేశించే ద్వారము పేరే మరణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణపు కోటలు మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలు మరణమే, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ హే, జయ హే. పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను, ప్రాపకముదవెను, వరుడగు యేసుని వధువుగా మారితి, మారితి. పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను, ప్రాపకముదవెను, వరుడగు యేసుని వధువుగా మారితి, వధువుగా మారితి. పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలచెను, దుడు నన్ను సాక్షిగా పిలచెను, జయమని పాడెదము. ఆమేన్. విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ హే, జయ హే, జయ హే, జయ హే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణపు కోటలో మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను.
మనిషిని భయపెట్టి అతి గొప్ప శత్రువు మరణం. ఇక మరణం అంటేనే భయపడనోడు ఇంకా దేనికి భయపడతాడండి? చావంటేనే భయం లేదు, ఇంకా ఏదంటే భయం మనకు? భయము లేని వాడు ఎవడైనా భూమి మీద ఉంటే వాడు క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. పిఓ హ్యూమ్ అనే బ్రిటిష్ జాతీయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని స్థాపించాడు. ఈ వెరితనమును నమ్మారు కనుకనే మదర్ తెరెసా లక్షలాది మంది కుష్ఠరోగులకు సేవ చేసి భారతరత్నమైంది. ఈ వెరితనమును నమ్మారు కనుకనే ఇవాళ క్రైస్తవ స్కూల్స్ ఉన్నాయి, క్రైస్తవ హాస్పిటల్స్ ఉన్నాయి, కుష్ఠరోగుల ఆశ్రమాలు, అనాథ శరణాలయాలు ఉన్నాయి. యేసు సువార్తను నమ్మినవాడు తప్ప ఇంకేదన్నా మతము నమ్మినవాడు ఎవడైనా ఎప్పటికైనా ఈ దేశంలోనైనా ఏ దేశంలోనైనా కుష్ఠరోగుల ఆశ్రమాలు పెట్టగలడా అని నేను సవాలు చేస్తున్నాను. అసహ్యమైన పుండ్లు, రసి, చీము, నెత్తురు కారుతున్న వాళ్లను కన్న తల్లిని మించిన ప్రేమతో వాళ్ళ పుళ్ళని కడిగి మెడికేటెడ్ సోప్తో శుభ్రం చేసి మెత్తడి టర్కిష్ టవల్తో అద్ది బ్యాండేజీలు కట్టి, పాపం అన్నం ముద్ద కలుపుకొని తినటానికి వేళ్ళు లేవు కదా, ఎలా తింటారని కడుపును మోసి కన్న అమ్మను మించిన ప్రేమతో గోరు ముద్దలు పెట్టి తినిపించాడు గ్రాహం స్టెయిన్స్ గారు. ఇక్కడ మన చిలకలూరిపేట జాన్ డేవిడ్ గారు కూడా గోరు ముద్దలు పెట్టి తినిపించారు. ఒక మదర్ తెరెసా, ఒక జాన్ డేవిడ్, ఒక గ్రాహం స్టెయిన్స్ ఎందుకు ఇస్లాంలో తయారు కాలేదు, ఎందుకు హైందవంలో తయారు కాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు బౌద్ధంలో తయారు కాలేదు? సిలువను గూర్చిన వార్త వెరితనం అనుకుంటున్నావు. ఈ వెరితనాన్ని నమ్మిన వాళ్ళే దిక్కులేని వాళ్ళను ఆదరించాలనే విశాల హృదయాన్ని దేవుని నుండి పొందారు. సిలువను గూర్చిన వార్త వెరితనం అంటున్నారు. ఈ వెరితనాన్ని బట్టే మహాత్మా గాంధీ గారికి అహింసాయుధం దొరికింది. ఎక్కడి నుంచి దొరికింది? బ్రిటిష్ వాళ్ళ తుపాకులు, ఫిరంగులను మించినటువంటి శక్తి ఆయుధం ఒకటి ఉన్నది. తుపాకీని ఓడించగలిగినది అహింస అనే ఆయుధం అనే విషయం యేసు ప్రభువు వారు చేసిన కొండ మీది ప్రసంగంలోనే నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నాను. అహింస అనే ఆయుధం నా చేతికి అందించిన వాడు నజరేయుడైన యేసు అని మహాత్మా గాంధీ గారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన దగ్గర ఇప్పుడు కొత్త నిబంధన ఉండేది. సిలువను కూర్చిన వార్త వెర్రితనం అంటున్నారు. ఆ వెర్రితనం కాబట్టే మరి మహాత్మా గాంధీ గారికి అహింసాయుధం దొరికింది. ఆ వెర్రితనము నమ్మిన వాళ్ళ ద్వారానే మా దేశస్తులను వెళ్ళగొట్టడానికి మీరందరూ ఏకంగండిరా బాబు, చెట్టకహోడు గుట్టకోడు తిరిగి చెల్లా చెదురై పోరాడితే ఏం సాధించలేరు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలనుకున్న వాళ్ళందరూ ఒక త్రాటి మీదికి రండని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించాడు బ్రిటిష్ జాతీయుడు, బికాజ్ హీ వాజ్ ఎ గుడ్ క్రిస్టియన్. వెర్రితనమా? అనుకోలేక అనుకో. యేసుక్రీస్తు సువార్త వెర్రితనం నువ్వు అనుకుంటున్నావంటే అసలు వెర్రోడు నువ్వని నాకు అర్థమైంది. కోట్ల మందిని, వ్యభిచారులను, కిరాయి హంతకులను, మత్తు మందులకు బానిసలైన వారిని, సంఘ విద్రోహ శక్తులను, కోట్ల మందిని మార్చిన సువార్త వెర్రితనమని అనుకునే వాడివి నీవురా, అసలు వెర్రివాడివి. సువార్త దేవుని శక్తి. ఫలానా మతం బోధ విన్నానండి, నేను తాగుడు మానేశాను అన్న ఒకరిని పట్టుకోరని నేను చెబుతాను. రాత్రంతా కాలక్షేపం విన్నానండి, ఫలానా కథ విన్నానండి, ఇప్పటి నుంచి నేను తాగుడు మానుదాం అనుకున్నాను అని ఎవడైనా ఉన్నాడో చెప్పండి.
యేసు సువార్తను విన్నాను, త్రాగుడంటే అసహ్యం వేసింది. యేసు సువార్తను విన్నాను, వ్యభిచారం అంటే అసహ్యం వేసింది. యేసు సువార్తను విన్నాను, ఇంకెవరిని కొట్టొద్దని మంచి బుద్ధి కలిగింది అనేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలం. చాలామంది మహాత్మా గాంధీ గారు కొత్త నిబంధన చదివాడంటే ఇప్పుడంతా చరిత్రను మార్చి తిమ్మిని పంపి చేస్తున్నారుగా. కాదు కాదు కాదు, ఎప్పుడు ఆయన దగ్గర భగవద్గీత ఉండేదని చెబుతున్నారు. ఉండేదేమో, భగవద్గీత మా ఇంట్లో కూడా ఉంది. కానీ అహింసాయుధము మాత్రం భగవద్గీతలో దొరకలేదు. అహింసాయుధం బైబిల్లో దొరికింది. భగవద్గీత చదివితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ తయారు చేసేసాడు బాబు. ఏమండి, వీళ్ళందరూ చుట్టాలు కాదు, వీళ్ళు బంధువులు, బాబాయిలు, మామయ్యలు. వీళ్ళని ఎలా చంపాలంటే ఆయన అన్నాడు, లేదు వాడు బంధువు కాదురా, ఈవిల్ ఫెలో, కిల్ హిమ్. నీకు పాపం అంటదు, చచ్చేవాడెవడు చంపేవాడెవడు అంతా నేనే, ఏసై అని అన్నాడు. అది గీత. గీత చదివితే అహింసాయుధం దొరకదు, హింసాయుధం దొరుకుతుంది. మహాత్మా గాంధీ గారు మరొక అల్లూరి సీతారామరాజై, మళ్ళీ ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయి చచ్చిపోయేవాడేమో కానీ స్వాతంత్ర్యాన్ని ఎప్పటికీ సాధించగలిగేవాడు కాదు. స్వాతంత్రాన్ని సాధించగలిగాడంటే అహింసాయుధంతో సాధించాడు. అది దొరికిన దానికి గీతలో కాదు, బైబిల్లో దొరికింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ శక్తివంతమైందండి. బైబిల్ గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు బైబిల్లో ఒక పేజీ, ఒక అక్షరం కూడా నువ్వు ముట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతావు. ప్రపంచాన్ని మార్చిన గ్రంథం ఇది. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఏదో వచ్చారు దోచుకున్నారని అంటున్నావు, మేము వెళ్ళగొట్టేసావు అంటున్నావు. ఓరి పిచ్చివాడా, బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టే మార్గం నేర్పించినోడు ఒక బ్రిటిష్ జాతీయుడు. తెలుసా నీకు? చరిత్ర తెలీదు వాడు. పురాణము చదవడు, వేదము చదవడు, ఉపనిషత్తు చదవడు, రాజ్యాంగము చదవడు, భారతదేశ చరిత్ర చదవడు, బైబిల్ చదవడు, ఖురాను చదవడు, ఏది చదవడు. మరి ఏంటి తెలుసు వాడికి? యేసును ద్వేషించడం, యేసుని విమర్శించడం దేశభక్తి అనుకుంటున్నాడు. తప్పు 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 చేస్తున్నారు. యేసును ద్వేషించే ప్రతి ఒక్కడు కూడా తప్పు చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ప్రపంచముని వాళ్ళ శాసిస్తున్నటువంటి శక్తి యేసు. మీకు అనుమానం ఉంటే రామ్ గోపాల్ వర్మ గారిని అడగండి, చెప్తాడు. తెలుసా మీకు? తెలుసా? తెలీదా? తెలుసా? ఎవరు తెలుసు? రామ్ గోపాల్ వర్మ తెలుసా? ఆయన ఎందుకు అడగాలో తెలుసా? చూసావా? గుడ్ బాయ్, వెరీ గుడ్. మీరు చూసారు అబ్రాం గారు? దేవుని బిడ్డలారా, యేసయ్య ఎక్కడ, వీళ్ళు ఎక్కడండి? నేనైనా కూర్చున్నా నా మహానుభావుడు గురించి మాట్లాడడానికి. నేనేదో పెద్ద యోగ్యుడని కాదు. ఆ పెద్ద ఆయన నన్ను పనికి నియమించాడు కనుక నాకు చేత కాకపోయినా, నాకు ధైర్యం లేకపోయినా తెగించి కూర్చున్నా. నేను యోగ్యుడని కాదు. యేసు అనే రెండు మాటలు పలకడానికి
మనం ఎవ్వడం యోగ్యులం కాదు. ఆయన కాలి కంటిన ఒక దుమ్ము రేణువుతో సమానం కాదు మనం. ఆయన ఎక్కడ, మనం ఎక్కడండి? యేసు అసమానుడు, బైబిల్ అసమానమైన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడో పిచ్చోడు బయలుదేరి చెబుతున్నా, ఓఫీర్ గారు అన్ని దేవతలు సమానం అంటానట. ఎవడరా చెప్పింది? అన్ని దేవతలు సమానం అంటే నన్ను ఎందుకు కొడతారు? నన్నొక ఓఫీర్ బాబా అని చేసి నాకు మఠం కట్టి పూజిస్తారు. కొత్త బాబా వారు వచ్చారని ఎందుకు కొడుతున్నారు నన్ను? యేసు తప్ప వేరొక మార్గం లేదు, దేవుడంటే యేసే అని చెబుతున్నాను కనుక నా మీద పగబెట్టుకున్నారు. నన్ను వాదనలు గెలవలేక, ఏమి చేయలేక నీచమైన కార్యాలు చేస్తున్నారు. నా ఫోన్ నంబర్లు హ్యాకింగ్ చేసి పనికి మాలిన పనులన్నీ చేస్తున్నారు. సిగ్గుమాలినోళ్ళు నాతో మాట్లాడలేరు. నా ముందుకు వస్తే ఎప్పుడు ఏ విధంగా కూడా గెలవలేడు. నేను చెప్తున్నాను, వాదించినా గెలవలేడు, బాక్సింగ్ అయినా గెలవలేడు. నేనే 4 సమానం కొడతాను. నేను 4 నా కోట, మట్టి కరిపిస్తాను 4. ఇంకా ఒక్కోడు 25 మందిని కొట్టేవాళ్ళు నా దగ్గర 200 మంది ఉన్నారు. ఏం చేయలేదు. ఏం చేయాలంటే నా ఫోన్ నంబర్లు హ్యాకింగ్ చేసి, నా ఈమెయిల్ హ్యాకింగ్ చేసి ఈ నీచమైన పనులు చేస్తున్నారు. ఏం చేయగలరు? అదైనా ఏం చేయలేరు. మేము రాత్రి మగళ్ళు దేవుని సేవలో ఉండే వాడేం చేస్తాడు? దేవుని బిడ్డలారా, ఓఫీర్ గారు అందరు దేవతలు సమానం అన్నాడట. నేనెప్పుడు అన్నాను? ఎప్పటికీ అందరు దేవతలు సమానమైతే నేను ఈసేలో జాబ్ వదిలేసి సువార్తకు ఎందుకు బయలుదేరాలి? అందరూ సమానం కాదురా బాబు, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం గ్యారెంటీ, లేకపోతే నరకం నీకు గ్యారెంటీ అని చెప్పడానికి ఉద్యోగం వదిలేశాం. అది చెప్పినందుకే అన్ని కులాల వాళ్ళు రక్షణ పొందారు. 10,000 మందికి నేనే బాప్తిసం ఇచ్చా. ఇంకా నా శిష్యులు ఉన్నారు. వీళ్ళు దాసుబాబు ఉన్నాడు, యదిత్య గారు ఉన్నారు, రాంబాబు గారు ఉన్నారు, బాలయ్య గారు ఉన్నారు, ఇంకా 100 మంది. ఒక్కొక్కళ్ళు 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చారు. యేసుగాక ఇంకొక రక్షకుడు లేడు అని చెప్పినందుక, లేకపోతే అందరూ సమానం అన్నందుక? అందరూ సమానం అంటే బాప్తిస్మానికి ఎందుకు వస్తారు? అందరూ సమానం ఎప్పుడు కాదు, అన్ని గ్రంథాలు సమానం కాదు. బైబిలు దేవుని వాక్యం, క్రైస్తవుని నేను నాకు అట్టున్నమాట. పర్ఫెక్ట్ యాక్టర్. నేను ఏ పాత్ర పోషించినా అంత పర్ఫెక్ట్గా చేస్తాను. నాలో ఉన్న కళల్లో ఇదోటి. చాలామందిని నమ్మాను, నన్ను వాళ్ళు మోసం చేశారు. నేను మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నా. దుష్టుడు కూడా మోసపోయాడు, సైతాను కూడా. అంత మంచిగా నటించేశాను నేను. సైతాను ఏమనుకున్నాడంటే, ఇటు భార్యను చాలా ప్రేమిస్తున్నాడు కదా, ఈమె దూరం అయితే గుండె పగిలి చచ్చిపోతాడేమో. అవ్వలేదు, ఇంకా గుండ్రగా తయారయ్యి. పిల్లల్ని చాలా బాగా ప్రేమిస్తాడు, పిల్లలు దూరం అయితే ఇటు బతకలేడేమో అనుకున్నాడు. పిల్లల్ని దూరం చేశాడు, మనం ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఏంటండి ఇంత పిచ్చిగా ప్రేమిస్తాడు, వాళ్ళు దూరమైనా పట్టించుకోవడం ఏంటి అని వాడికి పిచ్చెక్కింది సైతానుకు. అసలు సిసలైన బంధువు నాకు యేసు. యేసుగాక ఇంకెవడు బంధువు కాదంతే. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. భార్య కాదు, ఏమంటే కడుపున పుట్టిన పిల్లలు కాదు, తోడబుట్టిన వారు కాదు, ఎవడు కాదు. యేసు నాకు బంధువు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వంటి ప్రియ బంధువు నాకిక ఇహ పరములలో లేడన్నా. భాసురముగ నిజ భక్తుల కదియను భవమెప్పుడగునున్నా. యేసు వంటి ప్రియ బంధువు నాకిక ఇహ పరములలో లేడన్నా. ప్రియులారా, తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది.
తామరాకు మీద నీటి బొట్టు, దాంట్లో అలాగ తళతళ మెరుస్తూ ఉంటుంది ఆకు మీద. ఈ ఆకు వంపేసామనుకో ఏం ఉండదు, తడి కూడా ఉండదు. తామరాకు మీద నీటి బొట్టులాగా నువ్వు ఉండాలి, లోకంలో ఉండాలి, కానీ లోకము నీకు అంటకూడదు. ఓఫీర్ గారికి నేను ఒక్కడనే చాలా ఇష్టం. నన్ను పిచ్చిగా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేస్తాడు. అనుకునేటోళ్ళు ఒక 4-5 లక్షల మంది ఉంటారు. నేనంటే అవి పంచప్రాణం. నేను ఏమన్నా చేసే పడి చచ్చిపోతాడు అంతే. అంత ఇంప్రెషన్ ఇచ్చేస్తాను మాట. వాళ్ళలో ఒకళ్ళు సైతాన్ దూరుతాడు, ఆడు నాకు మోసం చేస్తాడు. ఆడు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఆడు పోయినా అంతే హ్యాపీగా ఉంటాడు. బయటికి వెళ్ళి ఆడు పిచ్చోడు అవుతాడు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ మనిషి 35 ఏళ్ళు నా పక్కలో దూరి ఉన్న వాళ్ళకు కూడా నేను ఇంకా అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఓఫీర్ గారు మనకు అర్థం కాడనే సంగతి అర్థమైంది అంతే. నన్ను ఎంతోమంది మోసం చేశారు, ఎంతోమంది గాయపరిచారు. రాను రాను ఓఫీర్ గారు అబ్బాయిలాగా తయారైపోయినారు. చాలామంది అనుకుంటున్నారు ఓఫీర్ గారు చాలా కష్టపడ్డాడండి సేవలో. ఓన్లీ దేవుడు దీవించి ఈ మధ్య వాళ్ళ అబ్బాయి కూడా సేవకు వచ్చాడండి. అదే మా అబ్బాయి ఇక్కడ నేనే బాబు. అవునా, అసలు ఏంటి మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే డిటాచ్మెంట్ బాబు. మనకేం అటాచ్మెంట్ లేదు, యేసయ్యతో అటాచ్మెంట్, మిగతా మొత్తం డిటాచ్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ప్రేమగా ఉంటారుగా. ఉంటాను. ఉంటే ప్రేమించుట నా తత్వము గనుక ప్రేమించాను. ప్రేమించుట తెలిసిన నాకు, ప్రేమ స్వరూపుడి ఆత్మతో నింపబడిన నాకు, మానవుణ్ణి పూర్తిగా నమ్మకూడదనే తెలివి కూడా నాకుంది. డోంట్ థింక్ ఐఎమ్ ఎ ఫూల్. ప్రేమ కలిగి ఉండుట నా బుద్ధిహీనత కాదు, అది లోకాతీతమైన జ్ఞానం. తీసుకురా పాడతాను. పాపం నేను పాట మానేసానని బాధపడుతున్నాడు రాంబాబు గారు. వాయించిన ఆయన నేర్చుకోండి అందరూ కూడా. మంచి పాట ఇది. దేవుని బిడ్డలారా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. భాసురముగా నిజ భక్తుల కదియను భవగోచరమే పూడగునన్నా. యేసు వంటి ప్రియ బంధువు నాకిక ఇహ పరములలో లేడన్నా. భాసురముగా నిజ భక్తుల కదియను భవగోచరమే పూడగునన్నా. యేసు వంటి ప్రియ బంధువు నాకిక ఇహ పరములలో లేడన్నా. ఊరు పేరు పరువులు మురువులు మరి ఊడగొట్టబడి నన్ను గాని. ఊరు పేరు పరువులు మురువులు మరి ఊడగొట్టబడి నన్ను గాని. కూరిమితో క్రీస్తుడు మాకుడిన కొదువరాదు గొప్పయు పోదు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేదన్నా. ఆడికలు తిరస్కారంబులు మా కవమానములు నన్ను గాని. ఆడికలు తిరస్కారములు మా కవమానములు నన్ను గాని. తోడు క్రీస్తుడు మాకుండినను త్రోవదప్పము ఓడిపోము. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక
ఇహ పరములలో లేడన్న. దేవుని బిడ్డలారా, అందరితో మర్యాదగా ఉండాలి, అందరికీ తగిన గౌరవం చెల్లించాలి. కానీ నాకు ప్రాణాధారమైన వాడు మాత్రము నజరేయుడైన యేసు ఒక్కడే అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కావాలి. పొరపాటు ఎవరైనా లేకపోయినా నేనేం చచ్చిపోను. కానీ ఆయన కృప నాకు జీవము కంటే ఉత్తమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుకు బాగా అటాచ్ అయిపోండి. అలాంటి వాళ్ళ కొరకే వస్తున్నాడు ఆయన. పద్మములను ఏరుకొనుటకు నా ప్రియుడు ఉద్యానవనమునకి వెళ్ళాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉద్యానవనానికి యేసయ్య వచ్చేట. ఏమి ఏరుకోవడానికి? పద్మములు. పద్మం అంటే ఏమిటనుకున్నారు? బురద గుంటలో ఉంటుంది కానీ బురద దానికి అంటదు. తామర పువ్వు అన్నమాట. లోకంలో ఉంటాము, లోకం మనకు అంటకూడదు. నీళ్లలో ఉంటాము, నీళ్లు ఒకవేళ మన మీద పడినా సరే మనకు అంటకుండా రాలిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము స్వతంత్రులము. ఎందుకు స్వతంత్రులము? పాపము చేయుటకు కాదు. స్వాతంత్ర్యం వచ్చేసిందని చెప్పి మీరు ఈ స్వాతంత్ర్యమును పాపము చేయడానికి మీరు హేతువు చేసుకోవద్దన్నాడు. దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. మీరు దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. మనకు స్వాతంత్రం ఉందని చెప్పాడు ఓఫీర్ గారు అని చెప్పి, తాగటానికి స్వాతంత్రం ఉంది, జారత్వం చేయడానికి స్వాతంత్రం ఉంది, ఎవరినైనా మర్డర్ చేయడానికి స్వాతంత్రం ఉంది అనుకోకండి, మళ్ళీ గొయ్యిలో పడతారు. స్వాతంత్రం ఉన్నది పాపము చేయడానికి కాదు, దేవుని చిత్తము నెరవేర్చడానికి స్వాతంత్రం, బైబిల్ ప్రకారం నడవడానికి స్వాతంత్రం, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి స్వాతంత్రం, పరలోకంలో ఉన్నత బహుమానము సంపాదించడానికి నీకు స్వాతంత్ర్యం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్నావు అనుకో, ఎంత పైకైనా వెళ్ళొచ్చు, నీకు స్వాతంత్రం ఉంది. ప్రార్థన కొండ మీదకి ఎక్కాలనుకున్నావు అనుకో, ఓలివల కొండ ఎక్కువ, సీనాయి కొండ ఎక్కువ, నీకు స్వాతంత్ర్యం ఉంది. అంతేగాని అడ్డమైన తప్పులు చేయడానికి కాదు స్వాతంత్రం. పాపము నుండి స్వతంత్రులం, లోక బంధముల నుండి స్వతంత్రులం, దేవుడే ఇచ్చిన ధర్మశాస్త్రము నుండి కూడా స్వతంత్రులం. You are liberated even from the God-given law, Mosaic law. చాలా మందికి తెలియదు, పాపం అనే బంధకం మనకు ఉండకూడదు, ధర్మశాస్త్రం అనే బంధకం కూడా ఉండకూడదు. యేసు ప్రభు వారు ఎందుకు అవతరించాడు తెలుసా? ఎందుకు మరణించి లేచాడు తెలుసా? పాపము నుండి మాత్రమే కాదు, ధర్మశాస్త్రము నుండి విమోచించడానికి యేసు వచ్చాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు. ఏమండి, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డవాడయ్యాడు. ధర్మశాస్త్రమునకు లోబడ్డ వారిని విమోచించడానికి యేసు మరణించి లేస్తే, నేను శనివారము సబ్బాతు పాటించాలనుకున్నవాడు
ధర్మశాస్త్రం నుంచి ఎక్కడ విడిపించబడ్డాడండి? సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఎక్కడ విడిపించబడ్డారని అడుగుతున్నాను. శనివారం ఆరాధన చేస్తేనే దేవుడు వింటాడట. మిగతా వాళ్ళందరూ ఎత్తబడే సంఘం కాదట. వధువు సంఘం అంటే శనివారమే చేయాలట. నీకు ఇంకా ధర్మశాస్త్రం అనే దాస్యం కింద ఉన్నావు. దానికి ఏంటంటో చెత్త వాదనలన్నీ చేస్తారు. విశ్రాంతి దినము శనివారము నుండి ఆదివారమునకు దేవుడు ఎప్పుడూ మార్చాడు అంటాడు. వాడు అసలు అలా మాట్లాడిన వాడు పెద్ద ఎర్రిముఖమని నేను అంటున్నా. విశ్రాంతి దినము ఆదివారానికి మార్చబడిందని మేము ఎప్పుడు చెప్పాము? ఆదివారము మనకు విశ్రాంతి దినం కాదు కాదు కాదు. ఆదివారం విశ్రాంతి దినం అయితే ఆ రోజు పొయ్యి వెలిగించకూడదు, ఓ మైల్ కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు, బరువు లేపకూడదు. ఇంట్లో ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ మంచం ఇట్లా లేపి జరుపుకొని ఊడ్చేవనుకో రాళ్ళు కూడా చంపాలి నిన్ను. విశ్రాంతి దినాన్ని కట్టెలు మోసుకొచ్చాడు ఒకడు, వాడిని రాళ్ళు కూడా చంపమన్నాడు దేవుడు, చంపేశారు. మేము ఆదివారం విశ్రాంతి దినం పాటించట్లేదు బాబు. ఎవరు చెప్పారు నీకు? వాడు వేరే లోకంలోనూ మాట్లాడుతున్నాడు. ఆదివారము మనకు విశ్రాంతి దినం కాదు. అసలు మనకు విశ్రాంతి దినము 24 గంటల ఒక కాలము కాదు కాదు కాదు. మనకు విశ్రాంతి దినం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. మై సబాత్ ఈజ్ ఎ పర్సన్, మై రైచియస్నెస్ ఈజ్ ఎ పర్సన్. వాడు ఏబిసిడీలు రాదు, బడి పెట్టేశాడు, స్కూల్ స్థాపించేశాడు. వాడు వి రాసి అడ్డగీత రాస్తున్నాడు. ఇదే ఏ అంటాడు. చిన్నపిల్లలు ఉల్టా ఇట్లా రివర్స్ వి రాసి అడ్డగీత పెట్టి ఇదే అంటాడు. కాదంటే ఒప్పుకోడు. వాడు ఆ బాపుతున్నాడు. అయిపోయాడు. ఇప్పుడు కొత్త మనిషిని ఆయన సెటిల్ అయిపోయాడు, మనం ఇంకా సెటిల్ కాలే. అప్పుడు పాత్రని చూసి ఏమండి నమస్తే బాగున్నావా అంటే తిక్కలది. వారు బుద్ధిహీనురాలా, నిన్ను రక్షించాలని నీ చరిత్ర కొత్తగా రాస్తే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి అంటావు ఏంటి? ఇక్కడ తాళి కట్టించుకొని ఈ ధర్మశాస్త్రం పాటించే వాళ్ళందరూ ఈ బాపుతారన్నమాట. దీన్ని కాపాడాలి, రక్షించాలి, క్షేమంగా దీన్ని పరలోక రాజ్యం తీసుకెళ్లాలని దేవుడు ఇంత పెద్ద చమత్కారం చేస్తే దీన్ని చంపేసినట్టు రికార్డు రాసి వాడి ఇంట్లో ఈ ఫోటో పెట్టి దండేయించేసి ఈయనకేమో ఇది కొత్త సృష్టిలో బాబు ఇక్కడ పెళ్లి చేసి ఇంత చేసి కొత్త బ్రతకమంటే నేను అప్పుడప్పుడు మరి 7th డే పాటించాలంటాడు, పలానా మాంసం తినొద్దు అంటాడు, పలానా తిన ధర్మశాస్త్రాలు. ఆ మొగుడు చచ్చాడు బాబు, ఆ మొగుడు ఉన్నా నువ్వు చచ్చావు, ఆ సంసారం లేదు కా. ధర్మశాస్త్రము నుండి నువ్వు విడిపించబడాలి. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విధి నిబంధనలు ఇక మనకు చెందవు, మనకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఈ మాంసం తినొచ్చా, ఆ మాంసం తినొచ్చా, ఇంకా ఇందులో ఉన్నాడు వీడు. మనము క్రైస్తవులు మరి తినకూడదండి అట. మరి ఏంటి తినాలి? వాక్య ప్రకారం కాదు. కరెక్ట్గా వాక్య ప్రకారం అంటే నువ్వు మన్నా తప్ప ఏం తినొద్దు. మన్నా కురిసిన దాకా ఈ మాడి సావు. అది కాదండి, మనం ఫలానా వాక్య ప్రకారం అయితే పీతలు తినకూడదు. తినకుండా ఉంటావేంటి? ఒక్కసారి పీత రుచి చూసినోడు నరకానికి పోయినా సరే పీత తింటానంటాడు. వాడు అంత బాగుంటుంది. పీత ఒకసారి తిననోడు వాడి సంగతి వేరు. అది ఒకసారి పెట్టాలని బలవంతంగా నోట్లో కుక్కండి. ఆ నెక్స్ట్ టైం నుంచినాడు సార్ నరకం పోయినా సరే ఓకే ముందు పీతలు వండి పెట్టమంటాడు. ఒకసారి పొలస పెట్టాలి. ఎందుకు బాబు నీకేది ఇష్టమో అది తిను. నేను నమ్మేది ఏంటంటే శాకాహారాన్ని మించింది లేదు. భూమి మీద అందరూ శాకాహారులే కావాలని నేనైతే నిజంగా కోరుకుంటున్నాను.
అప్పుడు కానీ మటన్ రేటు తగ్గదు. అది నా స్వార్థం. శాకాహారమే తినండి అని ఎక్కువ ప్రచారం చేయాలని కూడా నేను ఒక ఉద్యమం చేపడదాం అనుకుంటున్నాను. మాంసాహారం మంచిది కాదు. శాకాహారం తినే పప్పులో మాంసకృత్తులు ఉన్నాయి, మాంసంలో పప్పుకృత్తులు ఉన్నాయి. కాబట్టి మీరు మాంసాహారం మానేసేయండి. ఎందుకంటే రేటు తగ్గిద్దామని. మరీ పెరిగిపోయింది రేటు. బాబు ఏదైనా తినండి, మీ ఇష్టం, మీకు నచ్చితే తినండి, నచ్చకపోతే మానేసేయండి. మీకు ఇష్టమైతే తినడం, ఇష్టం కాకపోతే తినకపోవడం అది వేరు. కానీ దాని మీద పాప పుణ్యముల ప్రసక్తి లేదు. దాని మీద మీ రక్షణ ఆధారపడి ఉండదు. ఫలానాది తిన్నందుకు నువ్వు నరకానికి వెళ్ళవు, ఫలానాది తిన్నందుకు నువ్వు పరలోకంలో బహుమానము పొందవు. ఇది ఖచ్చితమైనటువంటి కొత్త నిబంధన నియమం. మొదటి కొరింథీ పత్రిక చూడండి దయచేసి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అందరూ నాతో పాటు చెప్పండి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. ఇంకా అంతకన్నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏం కావాలండి? క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు మనకు తీర్పు తీర్చినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకముగా నీవు భూమి మీద ఉన్నంత కాలం కాయగూరలే తింటివి, ఇదిగో బెండకాయ కిరీటం అని చెప్పి ఈడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, భూమి మీద ఉన్నంత కాలము నువ్వు అపవిత్రమైన జంతువులేవి తినకుండా చేపల కూర మాత్రమే తిన్నావు, ఇదిగోరా నీసు కిరీటం అని ఇవ్వడు. అసలు నీ తిండి ప్రసక్తే లేదు అక్కడ. నువ్వు సువార్త ప్రకటించావా లేదా, శరీర కార్యాలకు దూరంగా ఉన్నావా లేదా అది చూస్తాడు తప్ప నువ్వు బెండకాయలు తిన్నావా, వంకాయలు తిన్నావా, నువ్వు మటన్ తిన్నావా, ఇది తిన్నావా అని దేవుడు పట్టించుకోడు. భోజనమును బట్టి మనము మెప్పు పొందమని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. తొందరగా నేను ముగించేస్తాను కాబట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అయ్యా, నానా విధములైన అన్య బోధన చేత త్రిప్పబడకండి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరుచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వాళ్ళకి ఏమేలు, ఏం ప్రయోజనం కలగలేదు. నేను కాయగూరలు తిన్నాను కనుక మంచోడిని, నేను మటన్ తిన్నాను కనుక మంచోడిని, చికెన్ తిన్నాను కనుక మంచోడిని, ఫలానా తిన్నాను కనుక చెడ్డోడిని అని కాదు. కృపను బట్టి మాత్రమే హృదయం స్థిరపరచుకోవడం మంచిది. భోజనాలను బట్టి ప్రవర్తించిన వాడికి ఏం ప్రయోజనం కలగలేదు. మీకు ఏది నచ్చితే తినండి. మనిషిని తప్ప ఏదైనా తినవచ్చు. మనిషిని కూడా మొత్తం తింటే పాపం, కానీ మెదళ్ళు తింటే పాపం కాదు. ఇలాగా బ్రెయిన్ ఈటర్స్ అన్నమాట. బోధకులంతా ఎవరు అనుకున్నారు? మెదళ్ళు తినే జీవిస్తూ ఉంటారు బోధకులు. క్లుప్త ప్రసంగం అని చెప్పేసి 3 గంటలు కూర్చోబెట్టేసి వీళ్ళు తినేది ఏంటంటే మన మెదడు కాదు. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పిన మాట, తిండి విషయంలో నీకు ఎలాంటి మార్కులు పడవు. షహబాష్ ఫలానా తిండి తిన్నావు, దుర్మార్గుడు ఎందుకురా ఆ మాంసం తిని అనడా ఆయన. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. ఆయన వారితో ఎట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలపల నుండి మనుషుని లోపలికి పోవునదేదియు
అది అపవిత్రునిగా చెయ్యదని గ్రహించకున్నారా? అది వాని హృదయములో ప్రవేశించక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడు. అట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచు. ఫలానా మాంసం తినొచ్చా అని అడిగేవాడికి నేను అడిగే ప్రశ్న ఒకటే, బాబు నోట్లో పెట్టుకొని గుటకేసినప్పుడు అది నీ సిస్టంలో మరి ఎలా ఉందో నాకు తెలియదు, మరి మీ శరీరంలో నోట్లో పెట్టుకొని గుటకేస్తే అది హృదయంలో పడుతుందా కడుపులో పడుతుందా? అదే హృదయంలో ఏం పడదండి, కడుపులోనేనా? అయితే అది అపవిత్రపరచదు. నువ్వు గుటకేసినప్పుడు హృదయంలో ఏం పడుతుందో దాని గురించి జాగ్రత్త. దుర్బోధ వెళుతుందా, మోహపు ఆలోచనలు వెళుతున్నాయా, కాముకత్వం వెళుతుందా, వాక్య విరుద్ధమైన బోధలు వెళుతున్నాయా? కడుపులో ఏం పడుతుందో నువ్వు అంత పట్టించుకోనక్కర్లేదు. నీ హృదయంలోకి ఏం వెళుతుందో దాని గురించి జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీఆర్ లిబరేటెడ్. మీ ఇష్టం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఎంతమంది ఉన్నారు? యేసయ్య గనుక మీతో మాట్లాడితే నేను సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి నేను సిద్ధం, యేసయ్య సేవ చేయడానికి ధన్యుడిని ధన్యురాలని నేను వెళ్తాను అన్నవాళ్ళు ఎవరు చేయొద్దండి? ఇష్టమైనా మీకు సర్వలోకానికి వెళ్ళడం? జాగ్రత్త పరులు. ఇది ఏదో బాంబేస్తాడని తెలుసు. నాగాలాండ్కి వెళ్తారా మీరు సేవకి? వాడు కుక్కను ఉండి పెడతాడు. వాడు తెలుసా మీకు? నాగాలాండ్ వాళ్ళు కుక్కలను కోసుకు తింటారండి. మన ఇంటికి ఎవడైనా వస్తే ప్రేమగా నాటుకోడి పెట్టినట్టు మనం వెళ్తే ప్రేమగా కుక్కను కోసి పెడతాడు. వాడు తినకపోతే నీ సువార్త వినడు. ఈ మూర్ఖుడు ఇంత ప్రేమగా నేను చక్కని కుక్కను కోసి పెడితే తినలే, వీడి బోధ నాకు అక్కర్లేదు అంటాడు. నాగాలాండ్కి వెళ్తారా? జపాన్కి చైనాకి వెళ్తారా? పాములు పెడతాడు, కప్పలు పెడతాడు. నువ్వు చైనాకి వెళ్ళి కూర్చొని ఇడ్లీ సాంబార్ అంటే దొరకదు. వాట్ ఈజ్ ఇడ్లీ? నాన్ సెన్స్. నత్తలు ఉన్నాయి, అవి ఉన్నాయి, పాములు ఉన్నాయి. వారు మీ ముందర పెట్టున్నవి తినుడి, ఎల్లండి సేవ చేయండి. వాడు ఏది పెడతాడో అది ఏంటని అడగకుండా తినేసాను. అందుకే కదా సార్ మేము భూదిగంతాలకు వెళ్ళకుండా మనూళ్ళలో కూర్చున్నాము. అంత పిచ్చోళ్ళ వరకున్నావు ఏంటి? ఏదండి సేవకులు అండి. నేను బయలుదేరాను. నేను చాలా నీట్గా పెరిగినోడు. నాకు చాలా చాలా శుభ్రత. నాకు స్నానం చేస్తే గంట సేపు చేయాలి. రోజు 3 స్నానాలు చేస్తే 3 సార్లు గంట సేపు. ఒక డ్రమ్ముడు నీళ్లు కావాలి. చాలా శుభ్రత ఎక్కువ నాకు. అందరికి సెకండ్ ఇస్తాను కాబట్టి నేను సబ్బుతో నీళ్లు చేతులు కడుక్కుంటాను. నేను నాకెక్కడ లేని శుభ్రత. దైవ సేవ కొరకు పిలువబడ్డప్పుడు పల్లెటూళ్ళలోకి వచ్చినప్పుడు ఇదేంట్రా బాబు, ఎక్కడ పెడితే అక్కడ నిప్పులు ఉన్నాయి. మేము సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళం, మాకు తెలియదు ఈ అశుద్ధం అంతా. చచ్చా ఏంటి ఇలాగుంటుందేంటి? పొద్దున్నే నేను వాకింగ్ బయలుదేరితే గోదావరి గట్టి మీద అన్నవే దృశ్యాలు. ఇదేంట్రా బాబు, ఇదేంటో మేరా భారత్ మహాన్ హాయ్ అంటున్నారు. ఇదంతా ఈ అశుద్ధం ఏంటి, దుర్గంధం ఏంటి? నాకు ఇష్టం లేదు. నేను సేవలోకి ప్రారంభ సేవలో ప్రారంభ దినాల్లో చాలా రోజుల పాటు వీళ్ళు ఏది పడుతుంది పెట్టేస్తారని చెప్పేసి ఎవరి అన్నం తింటమే మానేశారు. 2 అరటిపళ్ళు కొనుక్కొని తిని బోరింగ్ పంప దగ్గర నీళ్ళ దగ్గర వెళ్ళి ఏది పెడతాడో అని. నా సహదాసులు అనేవాళ్ళు, ఏంటి ఓఫీర్ నీకు ఇంత అసహ్యం అయితే ఇంత శుభ్రత ఎలా సేవ చేస్తావు పల్లెటూళ్ళల్లో? నువ్వు కొంచెం బ్రాడ్గా, ఏంటి బ్రాడ్ నోరుమోయ్, ఆ చండాలంతా పెడుతుంది తింటావేంటి అని కసిరేవాడిని. అలాంటి వాడిని దేవుడు మలిచాడు. అంత అసహించుకుంటే నువ్వు సేవ చేయలేవు. పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళ ఆహారం తినటానికే నీవింత అసహించుకుంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి నేనంత అసహించుకోవాలరా అన్నాడు యేసయ్య.
బోరమని ఏడ్చి ఆ రోజు, నిజమే తండ్రి, నన్ను క్షమించు, నేను మారుతాను తండ్రి. ఇక ఆ మురికికి దుర్గంధానికి వాడు ఏది పెడితే తింటానికి అంత అలవాటు అయిపోయా. దేవుని బిడ్డలారా, భూదిగంతాల వరకు సేవ అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, ప్రాక్టికల్స్ మొదలు పెడితే తెలుస్తుంది నీకు. ఇరాన్లో ఒక ఆహార పదార్థం పెడతారు, చాలా మహారాజులకు దొరికేటటువంటి ఆహార పదార్థం, కోట్ల విలువ నీకు దొరకదు. ఏంటో తెలుసా? ఓ కుక్కను చంపుతారు, చంపి పాతి పెడతారు. దాంట్లో పురుగులు వచ్చేసి పురుగులన్నీ ఆ కుక్క శవాన్ని తిని తిని ఆ పురుగులు మిగిలాక పురుగులు ఒకదాన్నొకటి తిని ఒకటే అంత పెద్ద పురుగు తయారవుతుంది. దాన్ని ఫ్రై చేసి పెడతారు. తింటారు ఏంటి? ఇంటర్నెట్లో చెప్తున్నా, రికార్డ్ అవుతుంది. ఐఎమ్ నాట్ కిడింగ్ యూ. నేనైతే సమర్పించుకున్నాను. ఏదైనా సరే రక్షణ పొందితే నాకు అంతే చాలు. ఏ విధము చేతనైనా నువ్వు వేసుకుంటున్నావా తీసేస్తున్నావా అనేది దాన్ని కూర్చేది ముఖ్యం కాదు. విత్ వాట్ యాటిట్యూడ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ మెంటల్ యాటిట్యూడ్ ఆర్ యూ రిమూవింగ్ ఆర్ వేరింగ్ ఇట్? దేవుని బిడ్డలారా, నేనైతే నమ్ముతున్నాను, ప్రతి క్రైస్తవ స్త్రీ బంగారు ఆభరణాలు తప్పక పెట్టుకోవాలి. లేకపోతే మా ప్రసంగాలు విని ఇప్పుడు ఇక్కడ వేయటానికి ఏముంటుంది? అక్కడ అందరినీ మీరు నగలన్నీ తీసేయించి సంఘంలో తీసుకొస్తున్నారు. ముందు చూపు లేదు మీకు అసలు. బోధకులారా, ముందు చూపు ఉండాలి. నేనైతే చెప్పడం ఏంటంటే, మగోళ్ళు కూడా వేసుకోవాలి పౌరాణిక పాత్రల్లాగా. పురుషులు స్త్రీలందరూ కిలోల కొద్ది బంగారం వేసుకోవాలని పిలుపునిస్తున్నాను. మీరు వచ్చాక ఎలాగో నేను మిమ్మల్ని అందరినీ పెంతుకోస్తూ చేస్తాను, అది వేరే విషయం, అది నా బాధ్యత, అది మాకున్న టాలెంట్. మన రక్షణ మన బట్టల మీద, మన ఆభరణాల మీద ఆధారపడి లేదు. మన రక్షణ యేసు రక్తము మీద ఆధారపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు, సమాధులు ఎలా చేస్తారు, ఇవన్నీ ఆయా దేశములలో ఆయా ఆచారములు ఉన్నవి. అది యేసయ్య పట్టించుకోడు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రాంతంలో మంగళవారం ఏ శుభకార్యం చెయ్యరు. పెళ్ళిళ్ళు పెడతారా మంగళవారం? పెట్టరు. సోమవారం అయినా పెడతారు, బుధవారం అయినా. మంగళవారం అశుభం అండి అంటే విశాఖపట్నం దాకా పెట్టరు. మంగళవారం ఒక వ్యాపారం అగ్రిమెంట్ కూడా రాయరు. కానీ శ్రీకాకుళం దాటి ఒరిస్సాలో అడుగుపెట్టగానే మంగళవారమే శుభదినం అండి. శుభకార్యం ఎప్పుడైనా మంగళ కా దిన్ హీ కర్నా హై. మంగళ కా దిన్ అంటే అర్థం ఏంటి? మంగళప్రదమైన రోజు. అది మంగళం కాకపోవడం ఏంటి? దాని పేరే మంగళ దినం కదా. మంగళం అంతా కూడా ఆ రోజు జరగాలి అని వాడు కావాలని పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, అగ్రిమెంట్లు మొత్తం మంగళవారమే రాసుకుంటాడు. ఆంధ్ర ప్రాంతంలో మంగళవారం చెడ్డ రోజు, ఒరిస్సాకు పోతే మంగళవారం చాలా శుభదినం అంటాడు. ఏది నమ్మాలి? నువ్వు ఒరిస్సాలో కార్యం చేస్తే వాళ్ళ ప్రకారం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళ ప్రకారం చేసుకోవాలి. యేసయ్య ఈ రెండు ప్రాంతాలకు అతీతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మంగళవారం చేసినందుకు యేసయ్య ఆశీర్వదించడు, సోమవారం చేసినందుకు ఆశీర్వదించడు. యేసు రక్తము కింద నీవు ఉన్నందుకు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను యేసు రక్తం కింద ఉన్నానని వాడికేం తెలిసొస్తుంది? ఆర్గ్యుమెంట్ ఎందుకు బాబు? మంగళవారం ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బ్లడ్ ఆఫ్ జీసస్ ఇంపార్టెంట్ అంటే ఆడికేం అర్థం అవుతుంది? సరే బాబు, ఏదో నా విశ్వాసం నాది అనుకోవాలి. క్రైస్తవులు సువార్త చెప్పడం ఎలాగుందంటే, వాడు తలుపు తట్టాడు, ప్లీజ్ కమింగ్ అని తలుపేసేసినట్టుంది.
వెల్కమ్ సార్, ప్లీజ్ కమిన్ అని భడాలమని తలిపేసినట్టుంది ఇడు సువార్త. ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా రండి 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 అని చెబుతాడు. వాడు రాకుండా వేడి అడ్డుగా అన్ని గోడలు కడతాడు. 125 కోట్ల భారతీయులు రక్షణ పొందాలంటే, కనీసం యేసును గూర్చి తెలుసుకోవాలంటే క్రైస్తవ సంఘమే తన పద్ధతి మార్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అనేకులు రక్షణ పొందకపోవడానికి మనమే కారణం. గనుక మనము లిబరేట్ అయిపోదాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు డూస్ అండ్ డోంట్స్ లేవు, ఏదైనా చేస్తాం మనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నది కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయనేరవు. ప్రసంగం ఇంకో గంట పొడిగించడానికి నాకు స్వాతంత్రం ఉన్నది కానీ అది క్షేమాభివృద్ధి కాదని ముగించేస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును కాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. నాకు విచక్షణ దయచేయనైనా, సమయోచిత జ్ఞానము దయచేయమని అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. సువార్తాశీర్వాదములలో ఒక గొప్ప ఆశీర్వాదము స్వాతంత్ర్యము. స్వాతంత్ర్యము స్వాతంత్ర్యము. పాపము నుండి నీవు స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేయబడ్డావు. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. ఈ లోకపు బంధములు బాంధవ్యములు, లోకపు బంధకములు నీ మీద అధికారము చేయవు. ధర్మశాస్త్ర సంబంధమైన విధి నిషేధాలు నీ మీద ప్రభుత్వం చేయవు. యు ఆర్ ఎ లిబరేటెడ్ సోల్. నన్ను సకల బంధకముల నుండి విడిపించి యేసయ్యా నీ కౌగిలిలో నీ ప్రేమలో నన్ను బంధించినందుకు నీకు స్తోత్రము స్తోత్రం అని చెప్పి అందరము 2 చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభును స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పూరద బరశరదర రబల ఖరందర రదర బరాషి పూదర బరదర బరరియర ఖరందల రియల బరాషియా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు స్వాతంత్ర్యం అనుగ్రహించిన యేసయ్యా నీకు వందనాలు. నా మీద ఎటువంటి బంధ